మత్స్యశాఖ ఈఈ సూర్యనారాయణ అవినీతి లీలలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఆయన పర్యవేక్షణలో జరిగిన గురుకుల పాఠశాలల అభివృద్ధి పనుల్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. కొడిగినహల్లిలో రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల అభివృద్ధి పనులు నాసిరకంగా చేయించి ప్రభుత్వ సొమ్మును తన ఖాతాలో జమ చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంచలనం సృష్టిస్తున్న ఈఈ సూర్యనారాయణ అవినీతి బాగోతం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని 6 గురుకుల విద్యాలయాల్లో ఆయన పర్యవేక్షణలో జరిగిన మరమ్మతులు, అంతర్గత రోడ్లు, ప్రహరీ గోడలకు సంబంధించిన 66 లక్షల రూపాయల పనుల్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. 4 ఏళ్లలో జిల్లాలోని గురుకులాల అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ నిధులన్నింటినీ స్వాహా చేసి కేవలం 6 నెలల్లోనే నాసిరకంగా పనులు పూర్తి చేశారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లాలోని కొడిగనహళ్లి ఏపీఆర్జేసీ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణంలోనూ సూర్యనారాయణ కడప జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్తో కలిసి చేతివాటం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. పునాదులు లేకుండా ప్రహరీని నిర్మించి 11 లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ వర్షాలు పడినప్పుడు మేము ఐపీఏ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ రాసినప్పుడు వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు అడపాదడప వర్షాలు పడినా కానీ కాంపౌండ్ కూడా తట్టుకోలేకపోయింది. నాసిరకంగా కట్టడం వల్ల కాంపౌండ్ కూడా చాలా వరకు పడిపోయింది. ఇక్కడ లోపలికి పాములకు కుక్కలకే ప్రవేశం ఉంది. ప్రహరీ నిర్మాణంలో అవకతవకలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కట్టిన 3 నెలలకే ఒకరోజు వర్షం పడేసరికి 30 మీటర్ల పొడవున బేస్మెంట్ వరకు పడిపోయింది. వెంటనే మరుసటి రోజే ఫోటోలు తీసి మా హెడ్ ఆఫీస్కి మళ్ళీ మేము ఇన్ఫామ్ చేశాం. ఈ విధంగా గతంలోనే మేము కట్టేటప్పుడు ఇన్ఫామ్ చేశాము, తర్వాత ఇప్పుడు పడిపోయింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాము, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అనేసి. మరోవైపు ఉరవకొండ పరిధిలోని కొనకొండలోనూ సూర్యనారాయణ పర్యవేక్షణలోనే 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గురుకుల పాఠశాల భవనం పనులు 4 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. పనుల్లో నాణ్యతా లోపం కారణంగా గోడలన్నీ ఇప్పటికే బీటలు వారాయి.